త్రివిక్రమ్ గారు 'ఓజీ' సినిమాకి దూరంగా ఎందుకు ఉన్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా కూడా అది వేరే డైరెక్టర్ అయినా కూడా ఈయన పర్యవేక్షణలో జరగడం కానీ, లేకపోతే అన్నీ కూడా ఆయన పర్యవేక్షించడం కానీ, చూస్తుండడం ఏదైనా తప్పులుంటే కరెక్షన్ చేయడం కానీ, ఇక్కడ ఇది బాగోలేదు ఇది ఉండాలి. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా అయినా, ఏ డైరెక్టర్ అయినా కూడా త్రివిక్రమ్ గారు కంపల్సరీ కనిపిస్తారు. ఆఖరికి మొన్న 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో కూడా ఆయన కొన్ని విషయాలు చూడడం కానీ, అంతా బాగుందా లేదా ఈ విధంగా కొంచెం కూడా మనం వెనకాల చూసాం కూడా. సో అయినప్పటికీ కూడా మరి ఈ 'ఓజీ' సినిమాకి ముందుగా ఎందుకు రాలేదు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా సినిమా 'ఓజీ' సినిమాతోటి ఎంత అద్భుతమైనటువంటి బజ్ క్రియేట్ అయిందో అందరం కూడా చూసాం. సో ఇలాంటి ఒక గొప్ప సినిమాకి ఉండకపోవడం ఏంటి? ఇంతకుముందు ప్రతి ఒక్క సినిమా వెనకాల కూడా త్రివిక్రమ్ గారు ఉన్నారు. మరి 'ఓజీ' సినిమాకి ఎందుకు ఉండట్లేదు? దూరంగా ఎందుకుంటున్నారు? ఏమైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయా? సో ఈ విధంగా రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే దీని వెనకాల ఏమంత గొప్ప కారణం కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మంచి గొప్ప స్నేహితులు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయో కూడా మనందరం కూడా చూసాం. మరి ఈ మాటల మాంత్రికుడు మన త్రివిక్రమ్ గారు ఆయన ఏ మాట రాసినా కూడా ఒక తెలియని అద్భుతమైనటువంటి మనకు అంటే హ్యాపీనెస్ కానీ దాని ఊతపదంగా మనకు వాడుకోవడం కానీ ఈ విధంగా ఆయన రాస్తూ ఉంటారనమాట. మరి ఎందుకు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఈ యొక్క 'ఓజీ' సినిమాకి ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఇంకా దాని గురించి కూడా మనము స్పెషల్గా చెప్పాల్సిన అవసరము లేదు అనుకోవచ్చు. కాకపోతే బయటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే అరే ఇంత దగ్గరగా ఉండేవాళ్ళు ఇంత మంచి స్నేహితులు ఎందుకు విడిపోయారు, ఈ సినిమాకి ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నారంటే మనము రీసెంట్గా చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎక్కడో ఒక చోట బ్యాడ్గా దాన్ని పోర్ట్రేట్ చేయడం కానీ అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారంటే ఇలాంటి బయటికి బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతూ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఒక తాకైతే నడుస్తుంది. సో మరి ఆ రీజన్ కాకుండా ఇంకొక రీజన్ కూడా ఏంటంటే మన అందరికి కూడా తెలిసిన నిజం అదే, మన సుజిత్ గారిని పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసింది కూడా త్రివిక్రమ్ గారే. సో ఇంతకు ముందు కూడా ఆ విధంగా వేరే డైరెక్టర్ని తీసుకొచ్చినప్పుడు ఆ వెనకాల త్రివిక్రమ్ గారు కూడా ఉన్నప్పుడు ఇంకా నేనే తీసుకొచ్చానని త్రివిక్రమ్ గారు బయటికి ఎలివేట్ చేసుకోవడానికి, నేనే గొప్ప అని చెప్పుకోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా వెనకాల ఉంటున్నాడు అని చెప్పేసి బ్యాడ్గా బయటికి పోర్ట్రేట్ అయ్యింది. సో ఆ విధంగా ఇప్పుడు కావద్దు, సుజిత్ తన సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. 'సాహో' సినిమాతో ఎంత మంచి హిట్ కొట్టాడో సో తన వెనకాల కూడా ఉంటే ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా బయటికి పోర్ట్రేట్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి త్రివిక్రమ్ గారు దూరంగా ఉంటున్నారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైటింగ్స్ కానీ ఏవి కూడా రాలేవు. సో ఓవరాల్గా ఈ విధంగా సుజిత్ గారిని పరిచయం చేశాడు వెనకాల ఉంటే ఇంకా తనకే క్రెడిట్ రావాలని చెప్పేసి చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు కాబట్టి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి అయితే మనకు తెలిసినటువంటి నిజం.